కార్మికులారా, కర్షకులారా, విద్యార్థులారా, మేధావులారా, భారతదేశ ప్రజలారా, కార్మికులు కూడా భారతదేశంలో అనేకమైన ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ప్రతి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మన సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో ఎదురు చూస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేకపోయినందువలన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అన్ని రాష్ట్రాల్లో ఐక్యంగా ఉన్నారా లేదా, వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా అని చూడకపోవటం వల్ల కూడా ఈ తప్పిదం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఐక్యంగా పోరాటాలకు దిగితే అసలు రానున్న రోజుల్లో భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. గౌరవనీయులైన మన రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోయినందువల్ల చూడండి, 5 రాష్ట్రాలకు ముందు మనకి ఇంధనం పొదుపు చాలా ఉంది, మనం ఏమి రేట్లు పెంచాల్సిన అవసరం లేదు, ఇంధనం మనకు చాలా ఉంది కాబట్టి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, ప్రతి బంకుల్లో కూడా ఫ్రీగానే ఇస్తాము అని చెప్పిన ప్రధానమంత్రి గారు ఎన్నికలు అయిపోగానే వెంటనే రేట్లు పెంచాడు. అంటే ఈరోజు ఎన్నికలు అయిపోగానే ఆయన రేట్లు పెంచాడు. కానీ మళ్ళీ ఆయన చెప్తాడు ఏమని, అమ్మాయిక భారతదేశం చాలా బాగుందని. ఎక్కడ బాగుంది భారతదేశం? కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతమందో బాగుపడ్డారు, కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల ఒక్కరు కూడా మేము బాగుపడ్డాము అని పేద ప్రజలు, పేద కార్మికులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. భారతదేశంలో ఈపీఎస్ మీద కొన్ని కోట్ల మంది జీవిస్తున్నారు. వాళ్ళకి 2013లో ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ 1000 రూపాయలు చేస్తే 2013 నుంచి 2026 వరకు కూడా ఈ 13 సంవత్సరాలు ఒక పైసా కూడా పెరగని పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన మోడీ గారు చాలా చెప్తారు, బంగారం మీరు కొనవాకండి, బంగారాన్ని విచ్చలవిడిగా వదిలేయండి. ఎందుకంటే ఈ బంగారం కానీ వీళ్ళకి ప్రజలు కానీ కొంటే ఆ కార్పొరేట్ వాళ్ళు ఉన్నారే, ఆదాని అంబానీ, వీళ్ళకి బంగారాన్ని డబ్బులు దాచిపెట్టుకుని బంగారం కొని దాచిపెట్టుకోవడానికి అవకాశం కోసంగా ఈరోజు బంగారాన్ని ఎవరు కొనొద్దన్నారు, పొదుపు చేయమన్నారు. కానీ మంత్రులు పొదుపు చేస్తున్నారా? మంత్రులు ఎక్కడ కూడా ఏ ఒక్క మంత్రి కూడా పొదుపు చేయటంలో, ఆయన పోతుంటే ఆయన 10 కార్లు పోతుంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు పోతుంటే 10 కార్లు కన్నా తక్కువ ఎక్కడన్నా ఉన్నాయా? చెప్పడం చాలా సులభం అండి, చేయటంలోనే కష్టం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి చైతన్యవంతులు కావాలి. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడానికి కాంగ్రెస్ విడిపోయిన నాయకులందరూ కూడా యథార్థం తెలుసుకోండి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడగొట్టే రోజు మీకందరూ ప్రత్యేక హోదా ఇస్తున్నారు. ఏ ఒక్క ప్రభుత్వం అయినా సరే 2013, 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎక్కడైనా సరే ప్రత్యేక హోదా గురించి అడిగారా? అడగలేదు. ఈరోజు ఇటు కేరళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తర్వాత మహారాష్ట్రలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది, అది పోయింది. కర్ణాటక కాంగ్రెస్ ఉంది, తెలంగాణ కాంగ్రెస్ ఉంది, తమిళనాడులో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి దళపతి విజయ్ గారికి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అతి తక్కువ కాలంలోనే పార్టీని పెట్టి ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళము వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ టీడీపీ వాళ్ళు చేస్తున్న అన్యాయాలని వాటిని అందరికీ కూడా ఎండగట్టి తన అధికారంలోకి వచ్చాడంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచించి రానున్న ఎన్నికల్లో కార్మికుల్లో ప్రజల్లో చైతన్యం వచ్చినట్టుగానే వస్తున్నట్టుగానే ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు పోయేప్పుడు రోడ్డు మీద కానీ సరే ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని ప్రతి వాడు కూడా ప్రతి చోట కూడా గుంపు గూడెలలో వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క రాష్ట్రాల్లో దృఢమైన నాయకత్వాన్ని దృఢమైన నాయకుడిని మీరే ఎన్నుకోండి. ఎవరైతే ఏ నాయకుడు అయితే అందరినీ కలిసికట్టుగా తీసుకొని ముందుకు తీసుకుపోయి ప్రతిపక్షం చేస్తున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిని ఒక్కరన్నా విమర్శించారా? జగన్ గారు విమర్శిస్తుంటే అది వాడు ఇది అనుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడు పదవులు పొందని వాళ్ళు కానీ, పదవిలో ఉన్నవాళ్ళు కానీ, లేక మామూలు వాళ్ళైనా సరే పార్టీ అభిమానులు కానీ
ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీని విమర్శించారా? తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? నా ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది, ఎవరికి న్యాయం చేయాలా? అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అందరూ ఐక్యమై కాంగ్రెస్ పార్టీ అందరూ ఒక తాటి మీద నడిచి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకొని పోవాలని ఆశిస్తున్నాను. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిని మరియు ఆంధ్రప్రదేశ్ సౌత్ జోన్ ఇన్ఛార్జిని. నా బాధ ఏంటంటే ఈ కేకేసీకి రిజిస్ట్రేషన్ లేదని ప్రతి ఫ్యాక్టరీలు అడుగుతున్నారు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పమంటున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పకపోతే వాళ్ళు కనీసం మనకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోయినా సరే మనల్ని పిలిచి మాట్లాడే పరిస్థితిలో ఉంది. కాబట్టి కేకేసీ అధినాయకుడు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ముందు రిజిస్ట్రేషన్ మీరు చేస్తారా లేకపోతే మమ్మల్ని చేసుకోమంటారా అనేది ఒక సలహాను మనం ఇవ్వమన్నాం. గతంలో చెప్పామండి. ఏమని చెప్పామంటే, అయ్యా కేకేసీ ముందుకు పోవాలంటే మన నాయకత్వం దృఢంగా తీసుకొని పోవాలా. కార్మిక సమస్యల మీద పోరాటం చేయాలి. కేకేసీ దాదాపు పుల్లయ్య గారు వచ్చారు, దాని తర్వాత కృష్ణారెడ్డి గారు వచ్చారు. కార్మిక చైతన్యం ఎక్కడైనా సరే మీరు ఇరువురు చేశారా? కార్మికులని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచించారా? కాంగ్రెస్ పార్టీని కార్మికులు బలపరచారంటే ఏళ్లలో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కడైనా ప్రచారం చేశారా? వాళ్ళ గ్రామాల గురించి, వాళ్ళ మండలాల గురించి, వాళ్ళ తాలూకాల గురించి చెప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కార్మికుల గురించి ఎక్కడైనా సరే మాట్లాడారు. కేకేసీ మాట్లాడిందని నేను మిమ్మల్ని సూచిగా మాట్లాడుతున్నాను. నేను కూడా మాట్లాడలేకపోయినాను. కానీ నాకు కాంగ్రెస్ పార్టీ కానీ కేకేసీ వాళ్ళు సహకరించడం లేదు. అందువల్ల నేను ఎప్పుడో పెట్టాల్సిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, శ్రీ సిటీలో కానీ, లేదా అపాచీలో కానీ ఆర్టీసీ సమస్యల మీద కానీ నేను ఒక పాదయాత్ర కానీ ఏదైనా చెయ్యాలని అనుకుంటే అనుమతి కోసం కూడా తెచ్చుకోలేని హీనస్థితిలో నేను ఉన్నందు వల్ల మా యొక్క కమిటీ నెల్లూరు వాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. కానీ మిగిలిన వాళ్ళు ఎక్కడ కనబడటం లేదు. కార్మికులు బానిస బతుకుతున్నారు. కానీ ఈ బానిస బతుకు నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకొని మనం అంతా కలిసికట్టుగా ఉంటే మనకి రానున్న రోజుల్లో మనకు వస్తాయి. ఎట్లా విజయ్ గారు ఎట్లయితే ఘాటిగా 117 స్థానాలకు కానీ 110 స్థానాలు సంపాదించుకోగలిగినారు, అదేవిధంగా మనం కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క సమావేశం నేను ముగిస్తున్నాను. నమస్తే. నా యొక్క పక్కన కూర్చున్న వ్యక్తి కేకేసీ అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్తే అయ్యా. నమస్తే.